స్వాగతం, శ్రీక్రీస్తు నీకిది ఘన స్వాగతం. తంత్రి వాద్యములతో సంగీత నాదముతో దేవాది దేవుని స్తుతించెదా. పితా పుత్ర పవిత్రాత్మా నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము అందరితో ఉండును గాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా. 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 ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, గురువులందరితో పాటు ఇక్కడ గుమికూడి దివ్య బలి పూజలో మరి ముఖ్యముగా ఈరోజు మనము యేసు తిరుహృదయ పండుగను, యేసు భక్తుడైన మనందరికీ కూడా పాలక పునీతుడైన అంతోని వారి యొక్క పండుగను కొనియాడటానికి మనమందరం కూడా ఇక్కడ వచ్చి ఉన్నాం. ముందుగా ఇక్కడ వేంచేసి ఉన్న గురువులందరికీ మరియు మీకందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు. స్తోత్రం స్తోత్రం. పునీత మార్గరేతమ్మతో యేసు అన్నారు, నా హృదయం యొక్క అనుగ్రహాలను పొందుకోవాలంటే నా దగ్గరికి రా. నేను నా హృదయంలో ఉన్న ప్రేమనంతా కూడా నీకు తెలియపరుస్తాను అని ఆమెతో పలికి ఉన్నారు. ఆ హృదయం ఎలా ఉంది అని పునీత మేరీ మార్గరెతమ్మ గారు చూడగా, ఆ హృదయం ఎంతో ప్రేమతోను, ఎంతో త్యాగముతోను, ఎంతో కరుణ జాలితోని నిండి ఉంది. అందుకే ఆ తల్లి యేసు తిరుహృదయాన్ని, ఆ భక్తిని ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని ప్రత్యేకంగా ప్రార్థించున్నారు. అక్కడెక్కడనో ప్రభు దర్శనం ఇవ్వగా మనం ఈరోజు ఆ హృదయ పండుగను జరుపుకుంటున్నాం. యేసు హృదయం అనగా దేవుడి ప్రేమకు సూచకముగా ఉంది, చిహ్నంగా ఉంది. ఆ హృదయాన్ని మరొక పునీతుడు కూడా ధారాళముగా పూర్తిగా తెలుసుకున్న భక్తుడే పునీత అంతోని వారు. ఎల్లప్పుడూ కూడా ఆ దేవుని యొక్క సన్నిధిలో వాక్కును చదవడంలోనూ, ఆ వాక్కును పంచడంలోనూ, ఆ యేసును ఇతరులు చూడడంలోనూ అతను చేసి జీవించున్నారు. ఈరోజు మనము ఆ గొప్ప పండుగలను ఇక్కడ పునీత అంతోని వారి ధ్యాన కేంద్రం నందు మనం జరుపుకొనిచుండగా, ఆ హృదయములో నిండి ఉన్న ఆ ప్రేమనంతా పొందుకునేలాగున మన పాలక పునీతుడైన పునీత అంతోని వారు తన ప్రార్థన ద్వారా ఆ హృదయాన్ని, ఆ ప్రేమను, ఆ జాలిని, ఆ స్వస్థతను, ఆ కరుణను మనమందరము కూడా పొందుకునేలాగున ఆయన ప్రార్థనను కూడా కోరుతూ మనము దివ్య బలి పూజలో పాల్గొందాం. ముందుగా మనము చేసిన పాపాలను, తప్పిదాలను మరియు యేసు హృదయానికి వ్యతిరేకంగా కఠినంగా జీవించిన జీవిత విధానాలను అన్నిటిని గుర్తు చేసుకొని ఇప్పుడు పశ్చాత్తాపపడదాము. రెండు చేతులు పైకి లేపి కళ్ళను మూసుకొని మొదటిగా దేవాది దేవుని స్తుతించి ఆరాధిస్తాం. యేసుని దివ్య హృదయం మన కోసం సిలువలో తెరవబడింది. ఆ హృదయం నుండి జీవ రక్తము,
జీవ నీళ్ళు ప్రవహించింది. ఆ రక్తం మన పాపాలన్నీ కడిగి శుద్ధి చేయుటకు, ఆ నీళ్ళు మనకు వాక్కుగా ఆత్మగా వచ్చి మన ఆత్మలను ధైర్యపరిచి దేవుని కోసం జీవింప ఆహ్వానిస్తుంది. ఒక నిమిషం కళ్ళను మూసుకొని ఆ దివ్య హృదయంను గమనించండి. దాని నుండి వచ్చే జీవ నదిగా ఆ ఊటలను చూడండి. రక్తం, నీరు. నీ మీద ఆ రక్తం కడుగపడునుగాక, పోయపడునుగాక, నీ పాపాలు మన్నింపబడునుగాక. ఆ జీవ నదిలో నీవు ప్రవేశించి జీవమును, విడుదలను, ఆశీర్వాదమును, ఆరోగ్యమును, అభిషేకమును నిండుగా పొందుకోవాలని ప్రభుత్వం మాట్లాడతావా? నాలో ఉన్నదంతా నువ్విచ్చినదే నాయనా. నేను ఏమై ఉన్నానో అది నీ కృపయే. దేవుని కొనియాడము, దేవుని స్తుతించుము, దేవుని ఆరాధించు. పునీతందుని వారు అన్నాడు, నీవు లోకమంతా సంపాదించి నీ ఆత్మను నీవు గమనించలేదంటే, నీ ఆత్మ గది ఏమని నీవు గుర్తించుకోలేదంటే నీ క్రైస్తవ జీవితమే వ్యర్థము. యేసుని దివ్య హృదయం తన్ను తాను బలిగా నీకు సమర్పించినను నీ హృదయం ఆ ప్రభుని ప్రేమను చవి చూడలేదంటే, ఆ హృదయానికి నిన్ను నీవు సమర్పించుకోలేదంటే నీ క్రైస్తవ జీవితం వ్యర్థమని పునీతుడు తెలియచేస్తున్నారు. మనల్ని పరిశుద్ధపరచుకుంటాం. నాలో ఉన్నదంతా ప్రభువా నీవిచ్చిన కానుక. రెండు చేతుల పైకి లేపి దేవునికి సమర్పించు. గుర్తించుకో నువ్వు ఎవరిని ఆయన ఆశిస్తున్నాడు. అందుకే మనం ఉన్నాము. పవిత్ర వాక్యం పలుకుతుంది. 1 కొరింథీ 15:17 నేను ఏమై ఉన్నానో నాలోని సమస్తము ఎరిగి దేవుడు ఇంకను నన్ను తన బిడ్డగా ఉంచి ఉన్నాడంటే కారణం అది ఆయన కృప. గుర్తించుకో, దాన్ని కొనియాడు. నాలో ఉన్నదంతా ప్రభువా నీవిచ్చిన కానుక. నాలో ఉన్నదంతా ప్రభువా నీవిచ్చిన కానుక. నేనేమై ఉన్నానో అది నీ కృపయే. నేనేమై ఉన్నానో అది నీ కృపయే. నాలో ఉన్నదంతా ప్రభువా నీవిచ్చిన కానుక. నాలో ఉన్నదంతా ప్రభువా నీవిచ్చిన కానుక. హల్లెలూయా 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 హల్లెలూయా. మన పాపాలను మన్నించమని ప్రార్థించుకుంటాం. సర్వశక్తి గల సర్వేశ్వరునితోనూ ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు
మనకు దయ చూపి మన పాపమెల్లా మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుగాక. ఏలినవారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి. ఏలినవారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర పునీత పాదువాంతునిని సుప్రసిద్ధ బోధకునిగాను నీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగాను ఏర్పాటు చేసితివి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలో అతడు మాకు అండగా నిలుచునుగాక. మేము ఎదుర్కొను జీవిత పరీక్షలందు నీ ఆదరణను పొందగలుగునట్లు మాపై కృప చూపుము. నీ తోడు పవిత్రాత్మతోడు కలసి నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. పేదలకు శుభవార్తను ప్రకటించుటకు ప్రభువు అభిషేకించును. యెషయా గ్రంథము 61వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 3 వరకు. మొదటి పట్టణము. యెషయా గ్రంథము అధ్యాయము 61 పరిశుద్ధ వచనములు 1 నుండి 3 వరకు. ప్రభువైన యావే నన్ను అభిషేకించెను, ఆయన ఆత్మ నాపై ఉన్నది. పేదలకు శుభార్తను ప్రకటించుటకు, కృంగిపోయిన వారికి ఉత్సాహము పుట్టించుటకు, బందీలకు విముక్తి, చెరసాలలోనున్న వారికి విడుదల లభించునని తెలియచేయుటకు ఆయన నన్ను పంపెను. ప్రభువు అనుగ్రహ వత్సరమును గూర్చి మన దేవుడు శత్రువులను శిక్షించు దినమును గూర్చి ప్రకటించుటకు, శోకించు వారిని ఓదార్చుటకు ఆయన నన్ను పంపెను. సియోను నందు దుఃఖించు వారికి బూడిదకు బదులుగా పూలదండనిచ్చుటకు, శోక వస్త్రముకు మారుగా ఆనంద తైలమును వసుకుటకు, విచారించువారు భారభరితమై ఆత్మతో స్తుతిగీతము పొందునట్లు చేయుటకు ఆయన నన్ను పంపెను. తన కీర్తి కొరకు ప్రభువే స్వయముగా నాటుకొనిన నీతి వృక్షములని ఆ దుఃఖార్తులకు పేరిడుదురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
చరితుడా. జనని మరియతో నీ అనుబంధము మా అందరికీ ఆదర్శనీయము. జనని మరియతో నీ అనుబంధము మా అందరికీ ఆదర్శనీయము. నీ బోధనలే మా వేదనలో ఊరటనిచ్చే ఆపన్న హస్తము. నీ బోధనలే మా వేదనలో ఊరటనిచ్చే ఆపన్న హస్తము. పాదువపురమును పావన పరచిన అంతుని వరమై ప్రార్థించుము. నిన్ను కీర్తింతుము, నిన్ను ప్రణుతింతుము, నిన్ను స్మరింతుము, మాకై ప్రార్థించుము. నిన్ను కీర్తింతుము, నిన్ను ప్రణుతింతుము, నిన్ను స్మరింతుము, మాకై ప్రార్థించుము. అంతోని వారా పాదువపురము, అంతోని వారా పావన చరితుడా, అంతోని వారా పరమ పవిత్రుడా, అంతోని వారా ప్రార్థన పరుడా. యేసు బాటలో నడిపించుము, నిన్ను కీర్తింతుము, నిన్ను ప్రణుతింతుము, నిన్ను స్మరింతుము, మాకై ప్రార్థించుము. మనము చేయు సువార్త ప్రకటనము అను వెర్రితనము చేత విశ్వసించు వారిని రక్షించుట ఆయనకు ఇష్టమయ్యెను. రెండవ పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 18వ వచనం నుండి 25వ వచనం వరకు. సహోదరులారా, నశించుచున్న వారికి క్రీస్తు శిలువ మరణమును గూర్చిన సందేశము అర్ధరహితమైనది, కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి. ఏలయనా జ్ఞానుల జ్ఞానమును నేను ధ్వంసము చేయుదును, వివేకవంతుల వివేకమును నేను తృణీకరింతును అని పవిత్ర గ్రంథము పలుకుచున్నది. కనుక జ్ఞాని ఎక్కడా, పండితుడు ఎక్కడా, ఈ లోకపు తర్కవాది ఏమాయను? లౌకికమగు వివేకమును దేవుడు అవివేకమని చూపలేదా? దేవుడు తన జ్ఞానమందు సంకల్పించిన విధమున లోకము తన జ్ఞానము చేత ఆయనను ఎరుగకపోయెను. అందువలన మనము చేయు సువార్త ప్రకటనము అను వెర్రితనము చేత విశ్వసించు వారిని రక్షించుట ఆయనకు ఇష్టమయ్యెను. యూదులు అద్భుతములను కోరుచున్నారు, గ్రీకులు వివేకమునకై ప్రాకులాడుచున్నారు. అయితే యూదులకు ఆటంకమును అన్యులకును అవివేకమును అగు సిలువ వేయబడిన క్రీస్తును మనము ప్రకటించుచున్నాము. కావున దేవుని పిలుపును పొందిన యూదులకును అన్యులకును క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఏలయనా దేవుని అవివేకమని తోచునది మానవుని వివేకము కంటెను గొప్పది, దేవుని బలహీనత అని తోచునది మానవుల శక్తి కంటే దృఢమైనది. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సేవని దయా చింతలు నాకు
నడిపించినది నీవయ్యా, నడిపిస్తావయ్యా. కలలు కనువాడు నీవేనయ్యా, దాన్ని నెరవేర్చువాడవు నీవేనయ్యా. కలలు కనువాడు నీవేనయ్యా, దాన్ని నెరవేర్చువాడవు నీవేనయ్యా. యజమానుడా, యజమానుడా నా యేసయ్యా, యజమానుడా, యజమానుడా నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వసనీయుడవు, నమ్మదగిన దేవుడవు, విశ్వసనీయుడవు, నమ్మదగిన దేవుడవు. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. నీకు మహిమ కలుగునుగాక. యోహాను సువిశేషము 19వ అధ్యాయము వచనములు 31 నుంచి 37 వరకు. అది పాస్కా పండుగకు సిద్ధపడు దినము. అందుచే యూదులు పిలాతును, రేపటి విశ్రాంతి దినము గొప్ప దినము, ఆనాడు దేహములు శిలువ మీద ఉండరాదు, కాళ్ళు విరగగొట్టి వానిని దింపివేయుటకు అనుమతి నిండు అని అడిగిరి. కావున సైనికులు వెళ్ళి యేసుతో పాటు సిలువ వేయబడిన మొదటి వాని కాళ్ళను మరి ఒకని కాళ్ళను విరగగొట్టిరి. కానీ వారు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండుటను చూచి ఆయన కాళ్ళు విరగగొట్టలేదు. అయితే సైనికులలో ఒకడు ఆయన ప్రక్కను బల్లముతో పొడిచెను. వెంటనే రక్తము నీరు స్రవించెను. అది చూచిన వాడు దీని గురించి చెప్పుచున్నాడు. అతడు చెప్పినది వాస్తవము. మీరును విశ్వసించుటకు అతడు సత్యము చెప్పుచున్నాడని అతడు ఎరుగును. ఆయన ఎముకలో ఒకటినైనను విరగొట్టబడదు అని లేఖనము ఇట్లు నెరవేరును. వారు తాము పొడిచవాని వెంక వీక్షింతురు అని మరి ఒక లేఖనము ఇట్లు నెరవేరును. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. రెండు చేతులు పైకి లేపి, పరిశుద్ధాత్మదేవా ఏం చేయుమా, మమ్ము నూతనీకరించమయ్యా. ఆత్మ దిగిరావా, మాపై దిగిరావా. దీవెనలను కురిపింప దిగిరావా అని పరిశుద్ధాత్మను అడుగుదాం. 104వ కీర్తన 30వ వచనం, పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకమంతా తిరుగుచు ప్రతి ఒక్కరిని నూతనీకరిస్తున్నారు, సంఘమును నూతనీకరిస్తున్నారు. నీ జీవితాన్ని, కుటుంబాన్ని నూతనీకరించమని అడుగు. రావా, మాపైన దిగిరావా. దీవెనలను కుమ్మరింప వేగం దిగిరావా. ప్రేమ మీరా దైవ జ్ఞానం ఈయ దిగిరావా.
దిగిరావా మా పైన దిగిరావా దీవెనలను కుమ్మరింప వేగం దిగిరావా పనివారే లేరు కోత కోయుటకు పనివారే లేరు కోత కోయగను. రెండు చేతుల పైకి లేపి ప్రార్థించు. యేసయ్య గ్రామం గ్రామముగా తిరిగి ఏడ్చాడు. బంధింపబడిన వారు ఎంతో మంది ఉన్నారు, కట్టబడిన వారు ఎంతో మంది ఉన్నారు. మాకు విడుదల కావాలి అని ఆశించువారు ఎంతో మంది ఉన్నారు. ప్రభుని రక్షణమును, ప్రభుని విడుదలను, ప్రభుని సమాధానం ఇచ్చేవారు ఎక్కడని ఆయన ఏడ్చాడు. ప్రభుని అడుగు, ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపి నీ జీవమును, నీ రక్షణమును, నీ విడుదలను ఈ భూమికి ఇచ్చే శక్తిగా నన్ను మార్చమయ్యా, నా కుటుంబాన్ని దీవించమయ్యా. ప్రార్థించుకో. ఎన్నుకొనుము నీదు పనికి నన్ను దీవించుమా. ఎన్నుకొనుము నీదు పనికి నన్ను దీవించుమా. దిగిరావా మా పైన దిగిరావా దీవెనలను కుమ్మరింప వేగం దిగిరావా. ప్రేమ మీరా దైవ జ్ఞానం ఈయ దిగిరావా. ప్రేమ మీరా దైవ జ్ఞానం ఈయ దిగిరావా. యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చోండి. ఈనాడు సువిశేషంలో యోహాను 19వ అధ్యాయంలో మనం విన్నాము, మన రక్షకుడైన యేసు ఎలా తన్ను తాను మన కోసం సిలువలో అర్పించాడు. ఆయన రక్తము చెంది మనల్ని రక్షించాడు. కానీ సైనికుడు ఒక్కడు వచ్చి ఆయన ప్రక్కన పొడిచాడనియు, ప్రక్కన నుండి రక్తము నీరు ప్రవహించింది అని పవిత్ర వాక్యం పలుకుతుంది. ఇదే సత్యమును ఈనాడు 2వ పట్టణంలో మనం విన్నాము. 1 కొరింథీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 18వ వచనం, నేను సిలువను కూర్చి గొప్పగా చెప్పుకుంటాను. ఆ సిలువ నుండియే ప్రభువు లోకాన్ని రక్షించాడు. అవును, యేసుక్రీస్తు మనమందరినీ పాపములో పరుండిన మానవుల్ని పాపము యొక్క వేత్తనమైన మరణం నుండి రక్షించుటకై సిలువలో రక్తం చెందాడు. కానీ మానవులు ఈ లోక పయనములో మునిగిపోయి, సమస్యలు వేదనలో మునిగిపోయి ఉన్నప్పుడు దేవాది దేవుడు గత్రూత్ అనే ఒక పునీతుని, ఒక మంక్ ఆయన్ని లేపి యేసుని దివ్య హృదయ భక్తిని ఆయన జీవించిన కాలంలో మొదటిగా వారు జీవించిన మొనాస్ట్రీలో, వారు మఠములో స్థాపించాడు. ఆ భక్తిని
ఎవరెవరు కొనియాడారో వారందరూ హృదయ పరివర్తన చెంది విడుదల పొందుకున్నారు. ఇంకా కొన్ని రోజులు అయింది, మళ్ళీ అందరూ ఆ యేసుని ప్రేమను త్యాగమును మరిచిపోయినప్పుడు 17వ శతాబ్దంలో దేవాది దేవుడు ఒక ఫ్రెంచ్ సిస్టర్ గారు అమ్మగారికి మార్గరెట్ అమ్మ అనేవారికి దర్శనమిచ్చి తన హృదయాన్ని చూపించాడు. ఆ హృదయం మండుతుంది. ఆమెకు అర్థం కావట్లేదు, హృదయం ఎందుకు మండుతుంది. ఆయన పలుకుతున్నాడు, నా ప్రేమను అందరికీ చూపించాను, కానీ ఈ లోకం నా ప్రేమను మరిచిపోయి వారిని వారే కాపాడుటకు వారి సొంత ప్రయత్నంలో వారు మునిగిపోయి నశించిపోతున్నారు. వారి కొరకై ఎల్లప్పుడూ వేచి ఉన్న ఆ ప్రేమను ఈ లోకం తెలుసుకోవాలి. ప్రతి నరుని హృదయం ఒక బలిపీఠం. లేవియ కాండం 9వ అధ్యాయం ఇట్లు పలుకుచున్నది. 6వ అధ్యాయంలో 9 మరియు 13వ వచనంలో కూడా అదే సత్యం మళ్ళీ వివరింపబడుతుంది. నీ హృదయమనే బలిపీఠములో దేవుడు తన అగ్నిని, తన ప్రేమను, తన రక్షణమును అని సత్యమును పెట్టి ఉన్నాడు. నువ్వు గుర్తించుకొని దాన్ని ఎప్పుడు అగ్నితోనే అది మండుతున్నట్లు చేసుకోవాలి. ఒకవేళ ఆరిపోయిందంటే వాక్యం చదువుదాం. పీఠము మీద నిప్పు, నీ హృదయం అనే పీఠం మీద ఉన్న నిప్పు ఎప్పుడూ మండుచునే ఉండవలెను. ఎప్పుడు దేవుని హృదయ వాంఛ ఇది, ఎప్పుడు మండుతూ ఉండాలి. అది ఆరిపోరాదు. అది ఆరిపోరాదు. సర్పం కోబ్రా వస్తుంది, తన తోకతో చూస్తుంది, లోపల నిప్పు ఉన్నదంటే దగ్గర రాదు. ఆ నిప్పు ఆగిపోయిందంటే లోపల వచ్చి అక్కడ ఉన్న ఆ బూడిదను తినేస్తుంది. అక్కడ కొద్దిగా వేడిగా ఉండునని పిల్లి, కుక్క కూడా అక్కడ పండుకొండేది. నిప్పు ఉన్నప్పుడు ఏది దగ్గర రాదు. నిప్పు పోయిందంటే పాము, అదే హృదయం ఒక్కప్పుడు అగ్నితో మండిన అదే హృదయమును తన నివాస స్థలముగా మార్చుకొనను. అందుకే యేసు మార్గడ అమ్మకు తన హృదయాన్ని చూపించి, మండుతున్న ఆ హృదయాన్ని చూపించి, దేవుని బిడ్డ, ఈ జీవిత పయనములో దేవుడు నీకిచ్చిన రక్షణమును ఆపివేయుటకు ఎన్నో శక్తులు వెంటపడతాయి. వాటికి ఒకే కారణం ఏమనగా, యోహాను 3:16 చదువుతున్నాము కదా, దేవుడు లోకమును ఎంతగా ప్రేమించి తన ఏకైక కుమారుని పంపాడు. ఎందుకంటే ఆయన బిడ్డలలో ఒక్కరు కూడా నశించిపోకుండా అందరూ రాజ్యం చేరాలి. అట్లనే దుష్టుడు అందరూ ఆయన చెందకు నరకానికి వెళ్ళిపోవాలని పోరాడుతున్నాడు. ఈ లోకములో ప్రతి నరుని మీద ప్రతి క్షణము యుద్ధం జరుగుతూ ఉంది. నీ ఆత్మను ఎట్లయినా లోకపు మనిషిగా, లోకంలో కట్టబడిన హృదయముగా మార్చి నిన్ను శక్తి లేని వ్యక్తిగా ఈ భూమిలో జీవింపచేసి చివరిగా నీ ఆత్మను నరకానికి నడిపించాలని ఆ శక్తులు నీలోని దేవుడు పెట్టిన దీపాన్ని ఆపివేయుటకు ప్రయత్నిస్తున్నాయి. అందుకే అమ్మకు దర్శనమిచ్చారు. ప్రభు పలికి చూపించింది ఏమనగా, రెండవది మానవుని పాపాలు ఆ హృదయం చుట్టూ ఎలా ఉంది అంటే ముళ్ళులాగా ఉంది. మన కాళ్ళు ఒక చిన్న ముళ్ళు ఉన్నదంటే దాన్ని భరించలేము. ప్రతి నరుని పాపము యేసుని దివ్య హృదయాన్ని గాయపరుస్తూ ఉంది.
ఎప్పుడెల్లా మనం ఇష్టపడి జీవిస్తున్నామో దేవుని మర్చిపోయి, అప్పుడెల్లా ముళ్ళులా మారి ఆ యేసుని ప్రేమగల హృదయాన్ని, మనల్ని రక్షించాలని పరలోక మహిమను విడిచిపట్టి వచ్చిన ఆ దేవుని హృదయాన్ని మన పాపం, మన స్వార్థం ఆయన ముళ్ళులాగా గాయపరుస్తుంది. మూడవది ఆయన చూపించినది ఏమనగా దానిపైన ఉన్న సిలువ. మానవుడు పాపములో బలహీనములో పడిపోయినను ఆయన ప్రేమ మారలేదు. ఆయన ప్రేమ అలసిపోలేదు, సమసిపోలేదు. మన కోసం వేచి ఉన్నది. మనల్ని ఆయన మళ్ళీ మళ్ళీ పిలుస్తున్నాడు. కుమారా, కుమార్తె, నీ ఆత్మగతి ఏమిటి? దేవుడు ఈరోజు నిన్ను పిలిచినా నువ్వు ఎక్కడికి వెళుతున్నావు? ఈ సిలువ అనేది మన ఆత్మలను రక్షించుటకు దేవుడు మనకిచ్చిన ఉన్నతమైన వరము. ఈరోజు పునీత అందోని వారు పండుగను కూడా కొనియాడుతున్నాం. పునీత అందోని వారు దేవుని ఆత్మరక్షణ కొరకై ఎప్పుడు బోధించేవారు. ఆయన అగస్తిన్ సభలో గురువుగా అయ్యాడు. ఆయనకు తృప్తి రాలేదు. ఊరంతా వెళ్ళి వాక్యం బోధించాలి. అప్పుడు ఆయన పునీత ఫ్రాన్సిస్ అసిసి గారిని కలుసుకొని ఆయన పునీత ఫ్రాన్సిస్ అసిసి వారిని సభలో చేరి గురువయ్యారు. గ్రామం గ్రామంగా వెళ్ళి రక్షణ సువార్తను ఆయన బోధించారు. నీ ఆత్మలను కాపాడుటలో శ్రద్ధ వహించు. నీవు లోకమంతా సంపాదించి నీ ఆత్మను కోల్పోయినా ఏం లాభం? ఈ రహస్యమును ఎప్పుడు ఆయన బోధించినవాడు. ఒకరోజు ఒక ధనవంతుడు చనిపోయాడు. డబ్బు ఉంది, ఆస్తి ఉంది, అందరూ ఆయన్ని పొగడుతున్నారు. ఆ రోజు పుస్తవనం చేయుటకు గురువు దొరకలేదు కనుక పునీత అందోని వారిని తీసుకొని వచ్చారు. అందోని వారికి ఆ మనిషిని గురించి ఏమీ తెలియదు కనుక ధ్యానం చేసుకుంటూ వచ్చినప్పుడు ప్రభు ఆయనకు నేర్పించిన మొదటి సత్యం, నువ్వు ఎక్కడ వెళ్ళినా నీవు ఒక గురువుగా దేవుని బిడ్డగా ఉండాలంటే నీ అంతరంగములో నివసించే దేవుని నువ్వు గుర్తించుకోవాలి. ఆయన పిచ్చివాడు కాదు. నిన్ను ప్రేమించి నీవు ఆయనతో నీ జీవితాన్ని అర్పిస్తావని కలలు కని నీ హృదయమును తన ఆలయముగా మార్చుకొని నివసిస్తున్నాడు. ఈ లోకంలో జరిగేది మనకు అర్థం కాదు. మనలో నివసించే ఆ దేవుడితో సహవాసం చేసుకున్నప్పుడే ఆయన అన్ని విషయాలు మనకు నేర్పిస్తాడు. క్రైస్తవులంటే మనలో నివసించే ఆ దేవుని గుర్తించుకోవాలి. పునీత పౌలు కొలొస్సీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 27వ వచనంలో చెప్తున్నాడు, అన్ని రహస్యం కంటే గొప్ప రహస్యం ఇది అంటున్నాడు. ఎంతోమందికి ఇది మరుగు చేయబడి ఉన్నది. కారణం వారికి టైం లేదు. ఈ లోకంలోనే, లోక కార్యంలోనే వాళ్ళు బిజీగా ఉన్నారు. అంతరంగంలో నివసించే దేవుని గుర్తించుకొనుటకు, ఆ దేవునితో మాట్లాడుటకు, ఆ దేవుడు ఇచ్చే మహిమగల రహస్యాలను నేర్చుకొనుటకు మనిషికి టైం లేదు. వాక్యం చదువుదాం. ఏలైనా అన్యజనులలో తన వద్ద గల రహస్యం యొక్క మహిమ ఐశ్వర్యం ఇట్టిదని తన ప్రజలందరికీ తెలియచేయుట దేవుని ప్రణాళిక. ఆ రహస్యం ఏమనగా క్రీస్తు మీలో ఉన్నాడు, అనగా మీరు దేవుని మహిమలో పాలు పంచుకొనగలరు. అందరు లేచి నిలబడి ప్రార్థన చేసుకుంటాం. కళ్ళను మూసుకొని ఈ శరీరంలో ఏ వ్యాధి అయినా, ఏ బాధలైనా, ఏ ఆటంకాలైనా భయపడకు. నీ దేవుడు సజీవుడై ఉన్నాడు. నిన్ను విడువడు, ఏనాటికి నీ ఎడబాయనన్నాడు. నిన్ను ఏనాటికినే ఎడబాయాను. ఎంతోమంది భూమిలో ఉండినను యేసయ్యా నీలాగా నన్ను
ఎవరు ప్రేమించలేదయ్యా? రెండు చేతులు హృదయం మీద ఉంచుకొని ప్రార్థించుకో. పునీత అందోని వారు మనకు నేర్పించేది యేసుని దివ్య హృదయం మన కోసం ప్రేమ అగ్నితో మండుతుంది. ముళ్ళులాగా మన జీవితంలో పాపములో బలహీనములో మనం పడిపోయినను మన దేవుడు మనల్ని నిరాకరించలేదు. దారి తప్పిపోయిన వారిని వెదక్కి వారికి రక్షణ ఇవ్వటానికి నేను వచ్చి ఉన్నానని సక్కయ్య ఇంటిలో పలికిన అదే యేసు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆ యేసుని దివ్య హృదయం నీ కోసం మండుతుంది. ఆయన హృదయం, ఆయన ప్రేమ నిన్ను వదలలేదు. నిన్ను రక్షించుటకు ఆశపడుతుంది. నువ్వు ఎంత ఘోర పాపి అయినను భయపడక ప్రభు దగ్గరికి తిరిగిరా. ఆయన దివ్య ప్రేమ ఆ ముళ్ళును కాల్చివేయను, నీ పాపాన్ని మన్నించను. ఆ యేసుని దివ్య హృదయంలో ఉన్న ఆ రక్తంను చూస్తావా? కళ్ళను మూసుకొని ధ్యానించు. యేసయ్యా ఆ మార్గదర్ అమ్మకు చూపించిన ఆ హృదయాన్ని నీ దృష్టికి తీసుకొని రా. కళ్ళను మూసుకొని ఆ హృదయంలో చుట్టూ అగ్ని మండుతుంది. అది ఆయన ప్రేమకు గుర్తు. ఆ ముళ్ళు నీ పాపాలను ఆ ప్రేమ మన్నించి నిన్ను కూడా తన బిడ్డగా మారుస్తుంది. దానిపైన ఉన్న సిలువ ఆయన నిన్ను ఎలా ఇంకను ప్రేమిస్తూ ఉంటున్నాడు. నేను దాహముతో ఉన్నానని ఏడ్చాడు. ఈరోజు కూడా నిన్ను ఎవరు కావాలి వద్దని చెప్పినా చెప్పకపోయినా ఆయనకు నువ్వు కావాలంటున్నారు. ఆయనకు నువ్వు అమూల్యమైన బిడ్డ అంటున్నారు. నీకోసం ఆయన ఆత్మ దాహం కొనుచున్నది అంటున్నారు. నువ్వు అనాథ కావు, నువ్వు పరదేశి కావు. యేసు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ నామమున జ్ఞానస్నానం పొంది ఉన్నావు. ఆయన నిన్ను తన బిడ్డగా ఎన్నుకొని ఉన్నాడు. ఆయన నీతోనే ఉన్నాడు. రెండవది, ఆయన నీలో ఉన్నది ఎందుకు? నీ చుట్టూ ఉన్న సమస్యలు, శోధనలు, ఆటంకాలకు బలిగా మారిపోవుటకు కాదు, నిస్సహాయకులై ఉండిపోవుటకు కాదు. ఆయన ఇచ్చిన వాగ్దానమును పట్టుకొని నీ జీవితంలోని బలహీనములను ఆయన బలము చేత, ఆయన ఆత్మ చేత, ఆయన సన్నిధి చేత, ఆయన ప్రేమ చేత ఓడించాలి. మూడవది ఆయన నీతో ఉన్నది ఎందుకు? ఆ దివ్య హృదయం. కళ్ళను మూసుకుని చూడు. ఒకవైపు ఆ చుక్క రక్తం కారుతుంది, పక్కన ఆ గాయాలు ఉన్నాయి. బైబిల్లో మనం చదువుతున్నాము, మత్తయి 8వ అధ్యాయం 17వ వచనము. ఆయన మన బలహీనములను మన వ్యాధులను తన మీద మోసుకొనెను. నువ్వు ఇంకా మోసుకొని అవసరం లేదు. నిన్ను అడుగుతున్నాడు విశ్వాసముతో. 1 పేతురు 5:7 నీ విచారములన్నీయు ప్రభుపై మోపుము, నీ గూర్చి నీ ప్రభు శ్రద్ధ వహించును. నువ్వు అనాథ కావు, పరదేశి కావు. నీ గూర్చి శ్రద్ధ వహించు. ప్రభు ఒక్కడు ఉన్నాడు. ఈ సత్యమే నిన్ను సుతంత్రులై మార్చును. నిన్ను నీకు ధైర్యం ఇచ్చును. ప్రభులో నీవు ఎవరో? నేను కాదు, నా ప్రభు నాలో జీవిస్తున్నాడు. నన్ను ప్రేమించి నా కొరకై ప్రాణమిచ్చిన నా దేవుడు నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు. ఎక్కడ వెళ్ళినా నాకు విడుదల, ఎక్కడ వెళ్ళినా నాకు విజయము, ఎక్కడ వెళ్ళినా నేను దేవుని బిడ్డ. హల్లెలూయా, 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 హల్లెలూయా.
చేతులపైకి లేపి మిమ్మల్ని దేవునికి సమర్పించుకో. ఎంతో మంది భూమిలో ఉండినను నీలాగే నన్నెవరు ప్రేమించలేదే, యేసు మన్నించలేదే. ఎంతో మంది భూమిలో ఉండినను నీలాగే నన్నెవరు ప్రేమించలేదే, యేసు మన్నించలేదే. నిన్ను బలపరచుకో, సత్యములో బలపరచుకో. అందోని వారి బిడ్డ అంటే అందోని వారి నమ్మిన ఆ విశ్వాసమును పొందుకో. నీతి మందుడు విశ్వాసం వలన జీవిస్తాడు. విశ్వసించు, నీవు అద్భుతాలు చూస్తావు. నీ అనారోగ్యం నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. నీకు విడుదల, 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 ఆరోగ్యము, అభివృద్ధి, ఆశీర్వాదం యేసు నామమున నీకు కలుగుతుంది. ముందుకో. నాలోని సమస్తము ఎరిగినను నా ఉన్నట్లే అంగీకరిస్తున్నావే. నాలోని సమస్తము ఎరిగినను నేనున్నట్లే అంగీకరిస్తున్నావే, యేసు అంగీకరిస్తున్నావే. నేనేమై ఉన్నానో అది నీ కృపయే. 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 ఓ మంది భూమిలో ఉండినను నీలాగే నన్నెవరు ప్రేమించలేదే, యేసు మన్నించలేదే. ఎన్నోసార్లు నే పడిపోయిన వేళ నన్నే కోల్పోయానని అనుకొంటిని. ఎన్నోసార్లు నే పడిపోయిన వేళ నన్నే కోల్పోయానని అనుకొంటిని. నా నీడగా నీవే నిలబడుచున్నావే, నా నీడగా నీవే నిలబడుచున్నావే. అతిశయమైనది నీ ప్రేమ, అపూర్వమైనది నీ కరుణ. అతిశయమైనది నీ ప్రేమ, అపూర్వమైనది నీ కరుణ. నాతో నిలబడు యేసయ్యా, నీతో నిలబడు హృది నాకు. నాతో నిలబడు యేసయ్యా, నీతో నిలబడు హృది నాకు. ఎంతో మంది భూమిలో ఉన్న
స్తోత్రం 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 ఒక్క నిమిషం కళ్ళను మూసుకొని కుడి చేతిని పైకి లేపి తల్లి తెరిసభ కోసం ప్రార్థించు. మన లియో పోపు గారి కోసం ప్రత్యేకంగా మనం నల్గొండ మేత్రాసనంలో ఉన్నాము. నల్గొండ కాపరి బిషప్ దమన్ కుమార్ కోసం మన మేత్రాసనంలో ఆయనకు సహాయపడుతున్న కౌన్సిలర్స్ కోసం, మన మేత్రాసనంలో సేవ చేస్తున్న ప్రతి గురువు, ప్రతి కన్యాస్త్రులు, ప్రతి కేటకిస్ట్ కోసం మన మేత్రాసనంలో ప్రత్యేకంగా దేవుడు కరుణించి ఆశీర్వదించమని నల్గొండ మేత్రాసనం కోసం ప్రార్థించు. మన ప్రియమైన గురువులు, మన మేత్రాసన గురువులు కూడా ఎంతో మంచి మనసుతో ఈ ఎండాకాలమైనా కూడా పక్కన పెట్టేసి వారి ప్రేమను చూపిస్తూ వచ్చి ఉన్నారు. వారందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించమని, ఈ ప్రాంతంలో దేవుని రాజ్యం రావాలని ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధాత్మ సభను, పరిశుద్ధాత్మ గురువులను, బ్రదర్స్ని, ఇక్కడ కుమ్మికూడిన ప్రతి ఒక్కరిని యేసయ్య ఆశీర్వదించమని ప్రార్థన చేసుకోండి. మనం నివసించే లోకంలో శాంతి సమాధానం కలగాలని ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. ప్రత్యేకంగా ఇరాన్, అమెరికా, ఇస్రాయేల్, రష్యా, ఉక్రెయిన్, ఎక్కడెక్కడల్లా యుద్ధాలు, మరణము, వేదన జరుగుతుందో అక్కడెల్లా ప్రభువా నీవు ప్రవేశించి శాంతిని స్థాపించు వారిని లేపుమయ్యా, సమాధానం చేయి వారు ధన్యులన్నావే, వారిని లేపుమని ప్రార్థన చేసుకోండి. మరియు మీ హృదయంలోని ప్రతి ప్రార్థనను దేవునికి తెలియచేయండి. ప్రభువా ఇక్కడ కుమికూడిన ప్రతి బిడ్డను నీకు సమర్పిస్తున్నామయ్యా. మేము అడుగుటకు మునిపే మా హృదయంలోని ప్రతి ప్రార్థనను ఎదిగే దేవుడు నీవు. నీ హృదయ ప్రేమను, మా కోసం వేచి ఉన్న నీ హృదయాన్ని మేము గుర్తించుకున్నాము. ఆ హృదయంను కొనియాడిన పునీత అందోని వారిని కూడా మేము కొనియాడుతున్నాము. అపునీతుడిలాగా మాలో నివసించే నిన్ను గుర్తించుకున్నటకు దేవుని వాక్యమును ప్రార్థనగా మార్చి ఆటంకాలను ఓడించుటకు నీ సన్నిధిలోనే అందరికి దీవెనగా మేము జీవించుటకు పునీత అందోని వారిలాగా అందరినీ ఆశీర్వదించండి. పునీత అందోని వారా మా కోసం ప్రార్థించండి. అమ్మ మరియా నిత్య సహాయ మాత మా కోసం ప్రార్థించండి. దేవవర ప్రసాదము చిత్తాన్ని మరియు మా వందనము. ఎన్న వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము మాకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. అమ్మాయి పునీత పాదువా అందోని వారా మా కొరకు ప్రార్థించండి. పునీత పాదువా అందోని వారా మా కొరకు ప్రార్థించండి. పునీత పాదువా అందోని వారా మా కొరకు ప్రార్థించండి. అంతయు నీ కొరకే నా యేసయ్యా, అంతటా నీ మహిమ నా దేవా, అంతయు నీ కొరకే నా యేసయ్యా, అంతటా నీ మహిమ నా
సహోదరి సహోదరులారా, మనం అర్పించి ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగినట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీ పునీతుల సంస్మరణమును మేము స్తుతి బలిని నీకు సమర్పించుచున్నాము. ఈ బలి ద్వారా మేము ప్రస్తుత కాలంలోను రాబోవు రోజుల్లోనూ దుష్ట శక్తుల నుండి రక్షింపబడగలమని నమ్ముచున్నాము. మా మొరలను దయతో ఆలకింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో నుందురుగాక, నీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణాదాయకము. ఎందుకనా నీ శ్రీ సభకు పునీత అందోని వారు పండుగను ఆనందముతో కొనియాడు అవకాశము దయచేయుచున్నావు. అతని పుణ్య జీవితమును మాకు ఆదర్శముగా ఇచ్చుచున్నావు. అతని దివ్య బోధన వలన విశ్వాసములో పెరుగుదలని, అతని ప్రార్థనా ఫలితమున సంరక్షణను కలుగ చేయుచున్నావు. కావున దూతలతోనూ పునీతులతోనూ కలిసి నీ నామమును స్తుతించుట ఎట్లనగా, ప్రభువా నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునా ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్త
అంతములు అగునుగా అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని పూజింపుము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర, విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తము పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము, యేసువా నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించచ్చు జీవం నొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాళివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకునము. మా లియో జగద్గురువును, మా ధమన్ కుమార్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము.
వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోను, ఆమె పరిశుద్ధ భర్త అయిన పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో మేకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. మనమందరం లేచి నిలబడి ఈ భూమిలో బ్రతికేది ఒకే ఒకసారి, మర్చిపోకూడదు. హెబ్రీయులకు రాసిన లేఖ 9వ అధ్యాయం 27వ వచనం పలుకుతుంది, ప్రతి నరుడు ఒక్కసారి మరణించుటయు, ఒక్కసారి దేవుని ముందు నిలబడవలసినదియు, తీర్పు పొందవలసినది ఉన్నది. అందుని వారు ఈ సత్యమును ఎప్పుడూ బోధించిన వారు. బ్రతికిన దేవుని శక్తితో బ్రతుకు, లేకపోతే నీ జీవితం వ్యర్థం. క్రైస్తవుడంటే మనలో నివసించే క్రీస్తుని గమనించి కొనియాడువాడు. దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు, మన అవసరాలను తీర్చి తండ్రిగా ఉన్నాడు. ఆయన చిత్తమును నేను నెరవేర్చగలనా? 2 చేతులు పైకి లేపి ప్రభు మనకు నేర్పిన పరిశుద్ధ ప్రార్థనను ప్రార్థిస్తాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యద్దాపపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయా అనుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నుందురుగాక. ఒకరికి ఒకరం ప్రభుని సమాధానం తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభు. మన బాధలను వ్యాధులను తన మీద మోసుకున్న ప్రభు. ఈ ప్రభుని విందులో
పాల్గొంటున్న మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. అంతా నీ కోసం యేసుని దివ్య హృదయమా, అంతా నీ కోసం, అంతా నీ కోసం యేసుని దివ్య హృదయమా, అంతా నీ కోసం. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము, నా తను మనసు ఆత్మయు, నా తను మనసు ఆత్మయు నీ మహిమకై జీవించుగాక, నీ మహిమకై జీవించుగాక, అంతా నీ కోసం యేసుని దివ్య హృదయమా, అంతా నీ కోసం. అందరు లేచి నిలబడదాం. చివరి ప్రార్థన కోసం ఒక నిమిషం కళ్ళను మూసుకొని ప్రార్థించుకుంటాం. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వరా, పునీత అందోని వారి ఉత్సవము నాడు పరమ పవిత్రులు పాల్గొను వారందరూ స్వర్గము నుండి దివ్య శక్తిని పొందుదురుగాక. వారి విశ్వాసము బలపడి పెంపొందునుగాక. తద్వారా నీవు మాకు అనుగ్రహించిన విశ్వాస వరమును పదిలముగా కాపాడుకొనొచ్చు. నీవు నిర్ణయించిన రక్షణ మార్గములో పయనించునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రత్యేకంగా నేను ఈ ప్రోగ్రామ్స్ అన్నిటినీ చాలా గొప్పగా ఇక్కడ ఉన్న మన ఫాదర్ జాన్ పాల్ గారు మరియు మన బ్రదర్స్, మన ప్రదీప్ బ్రదర్ మరియు బెనడిక్ట్ బ్రదర్ వారితో కలిసి మన బ్రదర్స్ వేరే వేరే చోట్ల నుండి వచ్చి ఇక్కడ సహాయం చేసి ఈ గొప్ప పండుగను గొప్పగా కొనియాడి ఉన్నారు. కనుక ప్రత్యేకంగా ఇక్కడ సేవ చేస్తున్న బ్రదర్స్కి సిస్టర్స్కి ప్రత్యేకంగా ఫాదర్ జాన్ పాల్ గారికి చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెప్తాం. ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో గడిచిన
20-30 సంవత్సరాలుగా ఒక గొప్ప దర్శనముతో, దేవుడిచ్చినటువంటి భారముతో 2010వ సంవత్సరం ఏప్రిల్ 11వ తేదీన ఆవిర్భవించినటువంటి ఈ సంస్థయే పరిశుద్ధాత్మ సంస్థ. ఆ సంస్థ ఏదో నామకార్థానికి వచ్చినది కాదు. దైవజనులకు దేవుడిచ్చినటువంటి భారం ద్వారా ఉద్భవించి ఈ లోకంలో అనేక ఆత్మలను కాపాడుతూ, ప్రత్యేకించి ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో 1990 నాటికే బైబిల్ పట్ల ఆసక్తిని చూపించడానికి దైవ ప్రజల ద్వారా దేవుడు రూపించినటువంటి ఒక గొప్ప పనిముట్టే మన పరిశుద్ధాత్మ కేంద్ర సభ స్థాపకులైనటువంటి మన ఫాదర్ క్రీస్తురాజు గారు ఈ యొక్క సభను ప్రారంభించారు. నేటికి కూడా అనేక ఆత్మలు రక్షించబడుతున్నాయంటే కారణం, అనేక మంది బైబిల్ పట్టుకుని నడుస్తున్నారంటే చాలా వరకు, అంతా అనే చెప్పను, చాలా వరకు కారణం మన ఫాదర్ క్రీస్తురాజు గారు ఆయన చేసినటువంటి త్యాగం, ఆయన చేసినటువంటి సేవ. ఈరోజు ఈ కోదాడ ప్రాంతంలో ముకుందాపురం కేంద్రం పరిశుద్ధాత్మ సభ ద్వారా నడిపించబడుతూ పునీత అంతోని వారి పేరిట మీదుగా ఈరోజు పండుగను జరుపుకుంటూ ఉండగా, మా వెనక నిలబడి ప్రతి క్షణము కూడా నేనున్నాను అంటూ మాతో ఉండి ఈరోజు అనేక ఆత్మలు రక్షించబడడానికి కారణమై, మొన్నటి రోజున రాత్రి జాగరణ ప్రార్థన, నిన్నటి రోజున పూర్తి రోజు ప్రార్థన, ఈరోజు పూర్తి రోజు ప్రార్థన అన్నిటిని కూడా తనే తన స్వయహస్తాలతో నిర్వహిస్తూ ఉపవాసం ప్రార్థనల ద్వారా ఇంకా అనేక మంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ యొక్క ప్రాంతం కోసం, వస్తున్నటువంటి ప్రజల కోసం, వచ్చినటువంటి వారి కోసం. అలా నిరంతరమైనటువంటి కృషి చేస్తున్నటువంటి వారు మా తండ్రి గారు, మా ఆధ్యాత్మిక తండ్రి అయినటువంటి ఫాదర్ క్రీస్తురాజు గారు. ఈరోజు మనందరి కోసం ప్రార్థన చేసి ఈ పండుగను, పండుగ వాతావరణాన్ని, పండుగ యొక్క ఆశీర్వాదాలను మన మీద తీసుకుని వచ్చినటువంటి ఫాదర్ క్రీస్తురాజు గారికి గట్టిగా చప్పట్లు కొడుతూ మనందరం కూడా ఆయన కృతజ్ఞత తెలుపుకోవడం ఎన్ని చెప్పినా కూడా తక్కువే. అయినప్పటికీ కూడా మన మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క పుణ్యక్షేత్ర రెక్టర్ గారు అయినటువంటి, ఈ యొక్క పుణ్యక్షేత్రానికి అడ్మినిస్ట్రేటర్గా ఉన్నటువంటి ఫాదర్ జాన్ పాల్ గారు, అదేవిధంగా మా యొక్క రీజనల్ సుపీరియర్గా అయినటువంటి ఫాదర్ స్లేవా గారు ఫాదర్ గారిని శాలువాతో సత్కరించి ఆయనకు అభినందనలు తెలియజేస్తారు. అందరం గట్టిగా చప్పట్లు కొడదాం. ఫాదర్ గారు చెప్పేటువంటి ఒకే ఒక్క మాట చివరి మాటగా జ్ఞాపకం చేస్తాను. ఐ యామ్ బికాస్ వీఆర్. నేను ఇలా ఉండడానికి కారణం ఏంటంటే మనందరం ఉన్నాం కాబట్టి నేను ఇలా నిలబడుతున్నాను. ఆ విధంగా మాతో పాటు నిలబడుతున్నటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం. రెండవదిగా మా మధ్యలో ఉన్నటువంటి మా రీజనల్ సుపీరియర్ గారు అయినటువంటి ఫాదర్ స్లేవా గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలను అందరం చప్పట్లు కొడుతూ ఫాదర్ గారికి ధన్యవాదాలు తెలియజేద్దాం. అంతేకాకుండా మా మధ్యలో ఉంటూ నిరంతరం మా ఆధ్యాత్మిక, ఇక్కడ ఉన్నటువంటి ఒక భౌతిక కార్యకలాపాలను చూసుకుంటూ మా వెనకాల ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి మా యొక్క విచారణ గురువులైనటువంటి ఫాదర్ మాగంటి విజయ్ కుమార్ గారికి కూడా మా యొక్క ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. కేవలం మీ యొక్క పారిష్ ప్రీస్ట్ మాత్రమే కాదు, నేను కూడా ఉన్నాను అంటూ మా వెనకాల నిరంతరం నిలబడుతూ మమ్మల్ని ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తూ, ఎప్పుడు కూడా ఏ ప్రార్థన ఉంది, ఎక్కడ ఉంది, ఎలా ఉంది, నేను ఇచ్చేమైనా సహాయం చేయాలంటూ మాతో నిలబడుతున్నటువంటి ఫాదర్ ఇన్నారెడ్డి గారికి, మునగాల పారిష్ ప్రీస్ట్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మాతో నిలబడడానికి వేరే దూరదేశం నుండి ఎంత ప్రయాణమైనా కూడా తను ప్రత్యేకించి కట్టుకొని వచ్చినటువంటి వ్యక్తులు మన ఫాదర్ గారు, ఫాదర్ అనిల్ కుమార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మాతో ఇంతకుముందు పనిచేసినటువంటి మా యొక్క సభ కార్యకలాపాలన్నీ చూసుకున్నటువంటి ఫాదర్ బాలా గారు ధర్మారం ప్యారిష్ నుండి, ధర్మారం విచారణ నుండి వచ్చారు. ఆయన యొక్క ప్రేమ కొరకు, ఆయన యొక్క ప్రార్థన కొరకు మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ మాతో పాటు ఉంటూ మమ్మల్ని కొద్ది రోజులు ప్రోత్సహించినటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మిక సేవకుడు ఫాదర్ జోజుబాబు గారు, నల్గొండ పీఠానికి చెందినటువంటి ఫాదర్ జోజుబాబు గారిని, వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మాకింతకు ముందు మా సభనంతటిని కూడా పరిపాలిస్తూ మాతో పాటు ఉన్నటువంటి మా రీజనల్ సుపీరియర్ గారు అయినటువంటి ఫాదర్ పాల్ రాజు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మా యొక్క డీనరీలో అంత తలపెద్దగా ఉంటూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి ఫాదర్ జోసెఫ్ గారికి, కోదాడ పారిష్ ప్రీస్ట్ అయినటువంటి ఫాదర్ జోసెఫ్ గారికి మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు.
ఇదేది కాదు, ఏది ఏమైనా కూడా యవనస్తులు వచ్చినా వేరే వాళ్ళు వచ్చినా రాకపోయినా నేను నీతో ఉన్నాను అంటూ మమ్మల్ని ఎప్పుడూ ప్రోత్సహిస్తున్నటువంటి మఠంపల్లి విచారణ గురువులు ఫాదర్ రాజా గారికి మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా వేపుల సింగారంలో పనిచేస్తూ గొప్ప పెద్ద సెంటర్ నడిపిస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఏదేమైనా కూడా నేను పుణ్యక్షేత్రంతో అంతోని వారి ధ్యాన కేంద్రంలో వస్తున్నటువంటి ప్రజలతో పాటు నిలబడుతూ ఉన్నాను. మాకు మీరందరికి కావాల్సిన వాళ్ళు, మీరు మా వాళ్ళు, మేము మీ వాళ్ళమంటూ మాతో నిలబడినటువంటి ఫాదర్ బాలా గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ అక్కడ కాదు, ఎక్కడైనా కూడా నేను ప్రయాణం చేసి వస్తానని చెప్తూ ఉన్నటువంటి చెరువు మాదారం విచారణ గురువులు చింతకాని రఫాయల్ ఫాదర్ గారి కోసం, ఆయన మన సభకి ఎప్పటి నుంచో కనెక్ట్ అయినటువంటి వాళ్ళు, ఆయనకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదే విధముగా మాతో ఉన్నటువంటి ఫాదర్ బాలా గారికి, మా ప్రొఫెసర్ గారు అయినప్పటికీ కూడా ఫాదర్ ఫ్రాన్సిస్ గారికి మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. వీళ్ళందరూ కూడా మనలందరినీ ఆధ్యాత్మికంగా బలపరచడానికి ఫాదర్ గారు పీఠం మీద నుంచి ప్రసంగం చేస్తారేమో కానీ వెనకాల వీళ్ళందరూ ఒక యుద్ధంలాగా నిలబడి, ఒక సైన్యంలాగా నిలబడి మేమున్నామయ్యా పద ముందుకు అంటూ నడిపించినటువంటి వారు. మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, మా యొక్క ఆశీర్వాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మనల్ని ఆధ్యాత్మికంగా ఆరాధనలో నడిపించినటువంటి మా గాయక బృందం సిస్టర్ మేరియాన్ గారికి, సిస్టర్ విక్టోరియా గారికి, బ్రదర్ అనిల్ గారికి మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ ఇన్ని ఏర్పాట్లు జరిగాయంటే రాత్రికి రాత్రి ఏదో వర్షం వచ్చి అయిపోలేదు. రాత్రి అంతా నిన్నటి రోజు మొన్నటి రోజు అంతా కూడా ప్రార్థన చేశారు మా ప్రార్థనా వీరులు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అల్ఫాన్సమ్మ, సుజానా, ఝాన్సీ, మణియమ్మ, ప్రియా, యశోద గారు, సరిత గారు, వీళ్ళందరూ కూడా నిన్నటి నుంచి అనిల్, యాంటనీ, వేణు, రాజు వీరందరూ కూడా మాతో కలిసి పనిచేయడం మాత్రం కాదు, ప్రార్థన చేసి ఇక్కడ వస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేశారు. వారందరికీ గట్టిగా చేతులను పైకి లేపి చప్పట్లు కొడదామా? థ్యాంక్ యూ. మేము మాత్రమే కాదు, మాతో పాటు నిలబడుతున్నటువంటి బ్రదర్స్ ఇక్కడ చాలామంది ఉన్నారు. కనబడకుండా పనిచేస్తున్నటువంటి వాళ్ళు, కనబడరు కానీ అన్ని పనుల్లో కూడా వాళ్ళ హస్తం ఉంటుంది. ఆ విధంగా బ్రదర్ బెనడిక్ట్ గారు, బ్రదర్ రూబెన్ గారు, బ్రదర్ బాలా గారు, అదేవిధంగా బ్రదర్ అరుణ్ గారు, ఇక్కడుండి మాతో పనిచేస్తున్నటువంటి ఎలన్, నవీన్, జయరాజ్ బ్రదర్ గారు, డొమినిక్ బ్రదర్ గారు, వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా పాస్టర్ రవి గారు, దివ్య వారి కుటుంబం కొరకు కూడా ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలు, ప్రత్యేకమైనటువంటి దీవెనలు తెలియజేస్తూ ఉన్నాం. వారందరినీ కూడా దేవుడు దీవించాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మేమందరం కంటే కూడా మాకు ముందుగా ఉండి, మాకు ఒక తలగా ఉండి, పెద్దగా ఉండి నడిపిస్తున్నటువంటి వారు ఒక వ్యక్తి ఉన్నారు. బ్రదర్స్ అందరితో పాటు నేను కూడా బ్రదర్నే అంటూ ఆయన ఒక డీకన్గా ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తూ నడిపించినటువంటి వారు మా బ్రదర్ డీకన్ చక్రవర్తి గారు. ఆయన గట్టిగా చప్పట్లు కొడుతూ ఆయన ఆశీర్వదిద్దాం. దేవుడు ఆయన దీవించాలి అని గొప్పగా ప్రార్థన చేద్దాం. ఇంతటితో మాత్రమే కాదు, ఇక్కడ మనందరం కూడా సవినయంగా సక్రమంగా కూర్చోవడానికి, ఈ ఫ్యాన్లు, ఈ లైట్లు ఇవన్నీ కూడా నడవడానికి, ఈ కార్యక్రమాలన్నీ జరగడానికి, భోజనాలు సిద్ధపరచడానికి సహాయం చేసినటువంటి వారు అనేక మంది ఉన్నారు. వారిలో గొప్పగా అభినందించదగిన వారు డాక్టర్ రాజబాబు, మేరీ వారి కుటుంబం. వారి యొక్క ల్యాండ్ సమస్యలను పరిష్కరించవలసిందిగా దేవాదేవుని కోరుకుంటూ వారు సహాయం చేశారు. అదేవిధంగా సూర్యనారాయణ వారి కుటుంబం గారు, అదేవిధంగా అగస్టిన్, బల్లార్మిన్, బ్రూనో వారి కుటుంబం గారు, ఉపేందర్ వారి కుటుంబం గారు, బ్రదర్ అరుణ్ వారి కుటుంబం, బాలరాజు వారి కుటుంబం, విజయ్ జోసెఫ్ వారి కుటుంబం, జార్జ్ వారి కుటుంబం, అదేవిధంగా బార్బరా యాన్ వారి కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారందరికీ మా ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు. వారు చేసినటువంటి త్యాగం, వారు ఈరోజు చేసినటువంటి చిన్న త్యాగం ఈరోజు మనందరం కూడా తినగలుగుతూ ఉన్నాం. వారందరికీ గట్టిగా చప్పట్లు కొడదామా? అదేవిధంగా ఈరోజు మాతో పాటు ఉండి మమ్మల్ని అన్ని విషయాల్లో ఇక్కడ ప్రార్థన జరిపించుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మాతో నిలబడుతున్నటువంటి వారు లోకల్ సర్పంచ్ గారు, ఇంకా వేరే కార్యకర్తలు వాళ్ళందరూ ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ప్రత్యేక విధంగా నాకు అమ్మలాగా అన్ని విషయాల్లో ముందుని నడిపిస్తున్నటువంటి అమ్మగారు సిస్టర్ ప్రభా గారు, వారితో పాటు వచ్చినటువంటి సిస్టర్ గారిని కూడా నేను ప్రేమపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ ఉన్నాం. వారు మా మధ్యలో ఉండడం మాకు సంతోషకరం. ఆవిడ మాకు ఆధ్యాత్మిక తల్లిగా మాతో పాటు ఉండి ఎన్నో విధాలుగా సహాయం చేస్తున్నారు. వారిని, వారి యొక్క కమ్యూనిటీని, వారి కమ్యూనిటీ సుపీరియర్ అయినటువంటి సిస్టర్ గారిని ఆ దేవాది దేవుడు దీవించాలని గట్టిగా చప్పట్లు కొట్టి వారిని కూడా ఆశీర్వదించున్నాం. అన్నీ వేసినా కూడా నేను లేకపోతే
రుచి లేదు అని ఒక వ్యక్తి చెప్తారంట. ఎవరు? అన్నీ వేసి చూడు అంటే మీరే ఆ ఉప్పు. దేవుని వాక్యంలో చెప్పడానికి నువ్వు లోకానికి ఉప్పుగా ఉన్నావు, వెలుగుగా ఉన్నావు. అలా ఉప్పుగా ఉండి ఈరోజు మా పండుగకు గొప్ప రుచిని అందించినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ గట్టిగా చప్పట్లు కొడుతూ ఆ యేసయ్య నామాన్ని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఈ అన్ని ప్రోగ్రామ్ను కోఆర్డినేట్ చేసి మనమందరినీ పిలిచి, మన గురువులను పిలిచి, త్యాగం చేసి ఈ పండుగను గొప్పగా చేసిన వారు ఎవరు? ఏ ఫాదర్ జాన్ పాల్ గారు. చప్పట్లు కొట్టి ఇక్కడ పోయారు. ఆ ఫాదర్ అన్ని వేళలో రాత్రింపవలు కష్టపడి పని చేశాడు. ఒక నిమిషం కుడి చేతిని పైకి లేపి దేవుడు ఆయన దీవించమని, మంచి ఆరోగ్యం ఇవ్వమని, ఇంకా రాబోతున్న దినముల్లో కూడా దేవుని అనుగ్రహముతో ఈ కేంద్రాన్ని నడిపింప శక్తిని దయచేయమని ప్రార్థన చేసుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏలిన వారు మీతో నుందురుగాక, సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి కాపాడుదురుగాక. యేసుని దివ్య హృదయం నుండి వచ్చిన ప్రేమను నిండుగా పొంది ఆయనకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.